6 నెలలకి మళ్ళీ తిరగేసింది. కీమోలు కానీ రేడియేషన్ కానీ అన్నీ అయిపోయినాయి. అది ఒక్కొక్క ఇంజక్షన్ వచ్చి 2,00,000 అలా 5 ఇంజక్షన్ చేయించాను. పునర్జన్మ హాస్పిటల్ ఇక్కడికి వచ్చాను విజయవాడ. మంట గింట ఏమీ లేదు, అంతా బాగానే. వెల్కమ్ టు పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్. మనతో పేషెంట్ ఉన్నారండి. ఎలాంటి ఇబ్బందితో మన దగ్గరికి వచ్చారో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ మీ పేరు? మీరు అస్గరని అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? నూజివీడ్ నుంచి. సార్ మీ ప్రాబ్లం ఏంటి? మౌత్ క్యాన్సర్. ఓకే, ఎలా తెలిసింది సార్ మీకు ఈ ప్రాబ్లం అనేది? ఈ చిన్న పిండిలాగా వచ్చిందండి లోపల. ఓకే, దానికి కోసం వెళ్తే అది ఆపరేషన్ చేశారు. దాని తర్వాత 6 నెలల దాకా కీమోలు కానీ రేడియేషన్ కానీ అన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ 6 నెలలకి మళ్ళీ తిరగేసింది. మళ్ళీ తిరిగేస్తే వీళ్ళేమో పట్టించుకోకపోతే గుంటూరు వెళ్ళాను. గుంటూరు హాస్పిటల్లో సెకండ్ ఒపీనియన్ కోసం వెళ్తే వాళ్ళు చెక్ చేసి మళ్ళీ మీకు రిపీట్ అయిందండి అన్నారు. అని వాళ్ళు ఇమ్యూనోథెరపీ ఇంజక్షన్ ఇవ్వాలని అన్నారు. అది ఒక్కొక్క ఇంజక్షన్ వచ్చి 2,00,000. అలా 5 ఇంజక్షన్ చేయించాను. చేయించిన తర్వాత కొంచెం కంట్రోల్లోకి వచ్చింది. మళ్ళీ దాని తర్వాత ఇంకో 5 ఇంజక్షన్ చేయించాలన్నారు. మనం అంత భరించలేమని అని మళ్ళీ మనం ఏదో ఆలోచించుకొని వస్తామని వచ్చేసాం. మా పునర్జన్మ హాస్పిటల్ ఇక్కడికి వచ్చాం విజయవాడ. 5 నెలల నుంచి వస్తున్నాను. దేవుడి దేవల్ల బాగానే ఉంది. ఓకే, ఇప్పుడు మీరు వాడక ముందు వాడిన తర్వాత ఇబ్బందులు ఎలాంటివి తగ్గినాయి సార్ మీకు? ఇదివరకు అంటే బాగా నోట్లో మంట ఉండేది ఒక పక్క. మనం వాడిన తర్వాత మంట గింట ఏమీ లేదు, అంతా బాగానే. ఓకే, ఇప్పుడు మీకు పెయిన్ అనేది కంట్రోల్ అయిందా సార్? చాలా వరకు కంట్రోల్ అయింది. ఓకే, ఇప్పుడు ఫుడ్ మీరు అదంతా తీసుకోగలుగుతున్నారు? లిక్విడ్ రూపంలో తీసుకుంటున్నాను. ఇప్పుడు మా డాక్టర్స్ ఎలా మీకు డైట్ అనేది సజెస్ట్ చేశారు? డ్రై ఫ్రూట్స్ అని మంచి ఫుడ్ తీసుకోండి, ఆకుకూరలు అని ఇవన్నీ చెప్పారు. బాగానే ఉంది ఫుడ్ అయితే. ఓకే, మా డాక్టర్స్ మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు డే 1 to డే ఎండింగ్? బాగానే ఉంది. మధ్యలో మరి వాళ్ళందరూ ఫోన్లు చేసి అడుగుతున్నారు ఎలా ఉంది ఏంటి అని. ఓకే, 15 రోజులకి ఒక వారానికి ఒకసారి ఫాలో చేస్తున్నారు. ఓకే, మా హాస్పిటల్ గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా బాగుంది. ఓకే, 5 months కంప్లీట్ అయిపోయింది. మీకు ఏమైనా పెట్ స్కాన్ లాంటివి ఏమైనా రాసారా? వచ్చే నెల తీపిమన్నారు. ఓకే, పెట్ స్కాన్ తీపిచ్చి చూద్దామండి. చూసిన తర్వాత ఎలా ఉందో లోపల దానికి ఎలా వాడాలి ఓకే చెప్తా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.